I am Shiva Prasad. I'm last 15 years I'm in real estate industry. So I'm working as a senior manager sales and marketing in Mojita Projects Private Limited. High rise market most of the zone వెస్ట్ జోన్లో ఎక్కువగా మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వెస్ట్ జోన్ మీన్స్ నార్సింగి, కోకాపేట, కొల్లూరు. సో ఈ ఏరియాస్లో మనకి స్టార్టింగ్ 10 ఫ్లోర్స్ నుంచి 40 to 50 ఫ్లోర్స్ వరకు మనకు అన్ని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే కొంచెం మీడియం సెగ్మెంట్ 2 BHK నుంచి ఉన్నాయి. లగ్జరీ సెగ్మెంట్ అప్ టు 12,000 SFT సైజెస్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. 1 CR నుంచి మినిమమ్ మనకు స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎక్కువ హై రైజ్ అపార్ట్మెంట్స్ ప్లస్ విల్లాస్లో ఎక్కువ చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు బాగా బూమ్ ఉన్న మార్కెట్లలో నార్సింగి, కోకాపేట్ అండ్ కొల్లూరు అండ్ నియర్ బై గండిపేట ఈ జోన్స్లో ఎక్కువ ఇన్వెస్టర్స్ చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ ఏరియాస్లో మనకి స్టార్టింగ్ మీడియం సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హై రైజ్ లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. విల్లాస్ కూడా ఉన్నాయి. సో విల్లా కైండ్ ఆఫ్ కేటగిరీ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారన్నమాట నార్సింగి, కోకాపేటలో. లైక్ ఈచ్ ఫ్లోర్ 12,000 SFT, 7,000 SFT, 10,000 SFT యూనిట్స్. సో ఇవి ఎక్కువ ఏంటంటే ఈజ్ రిలేటబుల్ టు దుబాయ్ కైండ్ ఆఫ్ కేటగిరీ టైంలో నార్సింగిలో చూస్తున్నాం. ఈ 1 CR సెగ్మెంట్లో ఉన్న విల్లాస్ ఉన్నాయి, నార్సింగి, కోకాపేటలో ఉన్నాయి. సో ఇప్పుడు మా ప్రాజెక్ట్లో స్టార్టింగ్ 2 బెడ్రూమ్ సైజు స్టార్టింగ్ 1 CR నుంచి మనకు 1251 SFT సైజ్ అవైలబుల్ ఉంది. సో మ్యాక్సిమం 2300 SFT సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 1 CR సెగ్మెంట్లో మా ప్రాజెక్ట్ కాదు, వేరే ప్రాజెక్టులు కూడా స్టార్టింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రైస్ సెగ్మెంట్ 1 CR లోపల అని చూస్తే డెఫినెట్గా గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో అన్ని రకాల సదుపాయాలు అవైలబుల్ ఉంటాయి. మామూలుగా ఇండిపెండెంట్ మామూలుగా నార్మల్ అపార్ట్మెంట్స్ 60-75 lakhs ఆల్రెడీ మనకు కోట్ చేస్తున్నమాట బయట మార్కెట్లో. సో దానికి ఇంకో 20 lakhs వేసుకుంటే మీకు గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ మీకు చిల్లం ప్లే ఏరియా లైక్ అల్ట్రా లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయి, కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, చిల్డ్రన్స్కి సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ సూపర్ మార్కెట్ కానీ, జిమ్నాజియం కానీ, బిలియార్డ్స్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, షటిల్ కోర్ట్స్, ఈ ఎవ్రీథింగ్ కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీలోనే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద అపార్ట్మెంట్స్. నౌ మార్కెట్ ఈజ్ స్టెబుల్ అండి, కొంచెం స్టెబుల్గా ఉంది. సో బికాస్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. సో కొన్ని సెగ్మెంట్స్లో ఈ ప్రభావం పడదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఆల్రెడీ అపార్ట్మెంట్స్, విల్లాస్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో ఆ ఏరియాలో ఏంటంటే మనకు ఆల్రెడీ అప్రూవల్స్ కానీ ఆల్రెడీ స్టార్టింగ్ సేల్స్ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ సెగ్మెంట్ కొన్ని మనకు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 CR స్టార్టింగ్ 1 CR నుంచి 20-25 CR వరకు ఉన్నాయి. సో 1 CR ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ మిడిల్ క్లాస్ ప్లస్ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళకి పనికొస్తాయి అనమాట. సో హై రైజ్ లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ ఏంటంటే అవి మార్కెట్ మీద ఉండదన్నమాట. వాళ్ళంతా ఎక్స్క్లూజివ్గా బిజినెస్ కేటగిరీ సంబంధించిన వాళ్ళనే టార్గెట్ చేస్తాము. బిజినెస్ ప్లస్ ఎక్కువ ఐటీ డైరెక్టర్స్, ఎండీ, CEOs. సో ఈ కేటగిరీ వాళ్ళకి ఈ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈ మార్కెట్ టోటల్ ఓవరాల్ ఏంటంటే మనకి మార్కెట్ ఇంకొక 1 or 2 monthsలో ఆఫ్టర్ వన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎన్ఆర్ఎస్ఏ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్టెడ్ ఇన్ వెస్ట్ జోన్ ఓన్లీ. వెస్ట్ అంటే నార్సింగి, కోకాపేట్. దే ఆర్ లుకింగ్ ఫర్ మోర్ విల్లాస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను. విల్లాస్ ప్లస్ ఎక్కువ బిల్డప్ ఏరియా ఉన్న అపార్ట్మెంట్స్ చూస్తున్నాను. ఎందుకంటే దే విల్ గెట్ మోర్ రెంటల్ వాల్యూ అండ్ రీసేల్ వాల్యూ. సో స్టార్టింగ్లో తీసుకుంటే వాళ్ళకి తక్కువకు వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెద్ద విల్లాస్ అవి తీసుకున్నప్పుడు ఏంటంటే సో రెంట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి సపోజ్ 5 CR 6 CR పెట్టి విల్లా తీసుకుంటే ఆల్మోస్ట్ 1.5 lakh రెంట్ వస్తుంది. అదే 3-4 CR అపార్ట్మెంట్స్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి యాజ్ పర్ ఆ కమ్యూనిటీ డిసైడ్ చేసిన రెంట్ మాత్రమే వాళ్ళు చేయగలరు అనమాట. సో విల్లాస్ ఈజ్ ద చాయిస్ అనమాట. విల్లాస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ మోర్ దెన్ 8-10 CR 12 CR వరకు ఎన్ఆర్ఐ స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే యాజ్ ఏ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకొని రెంట్కి ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ స్టోర్లోనే ప్రీలాన్స్లోనే తీసుకొని మంచి ప్రైస్ మార్కెట్ మంచి స్టేబుల్ అయిన తర్వాత అమ్ముకుంటున్నారండి. 1 lakh శాలరీ అంటే ఇప్పుడు ప్రజెంట్ అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు 1 lakh శాలరీకి ఏం చేసిన వాళ్ళు ఎనీవే మీరు 30,000-35,000 ఎలాగో రెంట్ పే చేయాలి. సో ఆ 30,000-35,000 సేమ్ మీరు లోన్కి వెళ్తే 1 CR ప్రాపర్టీకి 85 lakhs వరకు మీకు లోన్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. సో ఆటోమేటిక్గా మీరు ఇల్లు తీసుకోవడమే బెటర్. ఎందుకంటే 35,000 ఎవ్రీ మంత్ కడుతూ ఉంటారు. బట్ ఆ 35,000లో మీకు ఈఎంఐతో పాటు ఇల్లు కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారన్నమాట తర్వాత. సో మై చాయిస్ ఈజ్ యూ కెన్ బై ఏ హౌస్.
ఇది మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారటం వల్ల మార్కెట్ అలా ఏం లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారటం వల్ల ఏందంటే కొంచెం ఆల్రెడీ డెవలప్ అయిన మార్కెట్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్తగొచ్చిన గవర్నమెంట్ వల్ల దానికి ఎటువంటి మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడేంటంటే చాలామంది ఏందంటే మార్కెట్ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆటోమేటిక్‌గా కొన్ని డెవలప్‌మెంట్స్ అన్నీ డౌన్ అయితాయి. డౌన్ అవ్వటం వల్ల మనకి మార్కెట్ కూడా కొంచెం డౌన్ అవుతుంది అని డైలమాలో ఉన్నారు. అది యాక్చువల్‌గా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది ఎటువంటి ప్రభావం చూపించదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించి గాని, అపార్ట్మెంట్ సంబంధించి గాని డౌన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాల్యూ కూడా తగ్గిపోవాలి. బట్ బిల్డర్స్ ఆర్ మెయింటైనింగ్ ద సేమ్ ప్రైస్. సో అది చేయలేరనమాట. ఆల్రెడీ మనము పేమెంట్ టర్మ్స్ గాని అంతా కూడా బిల్డింగ్ కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అంతా కూడా సేమ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి బిల్డర్ డెఫినిట్‌గా ప్రైస్ తగ్గివ్వడు. సో సేమ్ ప్రైస్ గాని అంతకన్నా ముందు ప్రైస్ వెళ్తాడు కాబట్టి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్‌గా. మీరది మార్కెట్ పడిపోతుంది, తగ్గుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ సపోజ్ ఐటీ ఇండస్ట్రీ గానీ, షేర్ మార్కెట్ సంబంధించి గానీ దానివల్ల ఆ పెద్ద ప్రభావం చూపిస్తుంది గానీ, జస్ట్ మార్కెట్ చేంజ్ అవ్వడం వల్ల దీని ప్రభావం చూపించదని నా అభిప్రాయం. కొత్త గవర్నమెంట్ వచ్చి జస్ట్ 2 మంత్స్ అయింది కాబట్టి మనం ఇంకా కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏంటంటే అంతకుముందు మనకి ఎయిర్‌పోర్ట్ సంబంధించిన కారిడార్ ఉండింది. నార్సింగ్ నుంచి రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు చేస్తా అని చెప్పారు. డెఫినెట్‌గా అది మళ్ళీ వాళ్ళు ఇంకో తర్వాత చేస్తారని అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఇప్పుడేందంటే కొంచెం స్లోగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. మేబీ ఐ థింక్ ఫ్యూచర్‌లో మంచి డెసిషన్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ఇంకా ముందుకెళ్తారని అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఈస్ట్ వైపు అంటే ఈస్ట్ వైపు మనకు ఇప్పుడు విజయవాడ హైవే అటువైపు ఎక్కువ కూడా అపార్ట్మెంట్స్ ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయినాయి. అంటే ఎక్కువ టూ మచ్ బిల్డర్స్ గానీ ఇంత హై రైజ్ అపార్ట్మెంట్స్ లేవు. ఓన్లీ ఫర్ ఎక్కువ ఆ జోన్‌లో హైవేస్‌కి మొత్తం ఓపెన్ ప్లాట్స్ ప్లాటింగ్ సెగ్మెంట్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. డెఫినెట్‌గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అటు సైడు త్రిబుల్ ఆర్ తీసుకొస్తుంది. త్రిబుల్ ఆర్ చౌటుప్పల్ అక్కడ టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది. యాక్చువల్‌గా ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు ప్లాటింగ్ అయితే ఇప్పుడు ఈ రిటర్న్స్ ఏందంటే ఎర్లీగా ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఉండదు. అంటే ఎక్కువ ఇయర్స్ అంటే మోర్ దెన్ 10, 15 ఇయర్స్ అయితే మీరు ఈ ప్లాటింగ్‌లో అయినా ఎక్కడైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇమ్మీడియేట్ రిటర్న్స్ కావాలి అంటే అపార్ట్మెంట్స్, విల్లాస్‌లోనే ఇమ్మీడియేట్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ప్రీ లాంచ్‌లో ఆ టైంలో ఉన్నప్పుడు మనము దాని కాస్ట్ తక్కువ ఉంటుంది. అది ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్‌గా దాని వాల్యూ కూడా పెరిగిపోతుంది. సో ఈజీలీ విల్ గెట్ రిటర్న్స్ వస్తాయి. 10-15, 20% అలా వస్తాయి. అదే మీరు ఓపెన్ ప్లాట్స్‌లో చేసేటప్పుడు ఏంటంటే యూ హావ్ టు ఒక గోల్ మీద ఒక 10-15 ఇయర్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా దానికి 10x, 20x రిటర్న్స్ వస్తాయి. ట్రిపుల్ ఆర్ వన్స్ కంప్లీట్ అయిపోతే హైదరాబాద్ ఈజ్ ద నెంబర్ 1 అండి. ఎందుకంటే సో వన్స్ ఓఆర్ఆర్ రెడీ అయిన తర్వాత ఎంతైతే రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందో ట్రిపుల్ ఆర్ వల్ల కూడా ఇంకా చాలా డెవలప్ అవుతుంది. ట్రిపుల్ ఆర్ మెయిన్ తీసుకొచ్చింది ఎందుకంటే చిన్న మున్సిపాలిటీస్ కూడా కవర్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అది ఓన్లీ ఓఆర్ఆర్ ఏంటంటే ఇన్సైడ్ హైదరాబాద్ ఉంది. ట్రిపుల్ ఆర్ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. కొన్ని ఇప్పుడు సపోజ్ నల్గొండ, సంగారెడ్డి ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్స్‌ని కలుపుకుంటూ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు డెవలప్‌మెంట్ మంచిగా ఉంటుందన్నమాట. ట్రిపుల్ ఆర్‌లో ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే మీకు ఈ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్రిపుల్ ఆర్‌ని ఆనుకుంటూ వెళ్ళిపోతున్నాయన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ అన్నమాట. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. యాక్చువల్లీ లో మనీ పీపుల్ ఈజ్ లుకింగ్ ఫర్ దట్. నౌ మార్కెట్ ఈస్ వెరీ డౌన్. వీ హావ్ టు వెయిట్ దట్ ఫర్ ఇన్వెస్టింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ ల్యాండ్. నో, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్. యూ హావ్ టు take whatever that villas, apartments, whatever it is a right time to buy. హైదరాబాద్లో మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ నార్సింగి లొకేషన్. సో మంచిర్యాల విలేజ్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు 5.5 ఎకర్స్లో 500 అపార్ట్మెంట్స్ ఇస్తున్నాము. G+10 ఫ్లోర్స్. టోటల్గా 4 బ్లాక్స్ వస్తాయి మనకి. సో మన స్టార్టింగ్ 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ 2 సైజెస్ ఉన్నాయి. 2 బెడ్రూమ్ స్టార్టింగ్ 1 CR నుంచి స్టార్టింగ్ ఉంది. లాస్ట్ సైజ్ వచ్చి 2300 సైజ్ ఉంది. సో దీంట్లో 3 BHK డిఫరెంట్ వేరియంట్స్ సైజెస్ ఉన్నాయన్నమాట. మనకి ఇది వచ్చి డిసెంబర్ 2025లో పొజిషన్ ఇస్తున్నాము. సో ఇంకో ప్రాజెక్ట్ వచ్చి హార్మోనియా ప్రాజెక్ట్. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజేంద్ర నగర్. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 నుంచి జస్ట్ 1.6 కిలోమీటర్లో మనకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే టోటల్ 20 ఎకర్స్, 97 విల్లాస్, లగ్జరీస్ విల్లాస్. ఇవన్నీ కూడా లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్. మీకు 515 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది. 745 స్క్వేర్ యార్డ్స్ మ్యాక్సిమం సైజ్ అనమాట. 20 ఎకర్స్ 97 విల్లాస్లో ఇస్తున్నాం మొత్తం. సో మెయిన్ ఈ ప్రాజెక్టు డెస్టినీ అంటే లో డెన్సిటీ ఉంది ప్రాజెక్ట్కి. అంటే మనకు 1 ఎకర్లో 4.5 విల్లాస్ మాత్రమే ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి విల్లాకు మనం 15 ఫీట్ సెట్ బ్యాక్ ఎక్స్క్లూజివ్ డ్రైవే ఇస్తున్నాము. 13 ఫీట్ సీలింగ్ హైట్ ఇస్తున్నాము. ప్లస్ ఇంకో కార్ పార్కింగ్ కూడా చాలా రెగ్యులర్ విల్లాస్ కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ లగ్జరీ సెగ్మెంట్ లాగా ఎక్స్క్లూజివ్ డ్రైవే విత్ కార్ పార్కింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ఏంటంటే మనకు ఎవ్రీ ఫ్లోర్ కూడా 13 ఫీట్ సీలింగ్ హైట్తో పాటు 9 ఫీట్ డోర్ హైట్ అండ్ అల్ట్రా లగ్జరీ
స్పెసిఫికేషన్స్‌తో లిఫ్ట్ కూడా డిఫాల్ట్ చేస్తాము. దీంతో పాటు 30,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విత్ మోడర్న్ లైక్ టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, క్లబ్ హౌస్, బిలియార్డ్స్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, టోటల్ పార్క్ అండ్ గార్డెన్ ఇవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకు డిసెంబర్ 2024కి పొజిషన్ ఉంటుంది. ప్రైస్ స్టార్టింగ్ 20,000 పర్ స్క్వేర్ ఫీట్. సో మీకు ఆల్ ఇంక్లూజివ్ 13,78 lakhs అవుతుంది అనమాట. సో మంచి ప్రాపర్టీ తీసుకోవాలంటే ఫస్ట్ తను లొకేషను బాగా సర్వే చేసుకోవాలండి. అంటే ఏ లొకేషన్లో మనము ప్రాపర్టీ తీసుకుంటే బాగా డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో తర్వాత ఏంటంటే మనకు ఏమి వస్తాయనే చూసుకోవాలా. ఇంకోటి ఏంటంటే తను ఏ బడ్జెట్ అంటే ఏ ఏ సెగ్మెంట్ ఆఫ్ బడ్జెట్‌లో చూస్తున్నాడు. అంటే మనకు సపోజ్ 1 CR ప్రాపర్టీ ఉందనుకోండి. అది మనకు అఫోర్డబులా కాదా అనేది ఒక చూసుకొని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అది రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువ ప్రాపర్టీ పెట్టి తీసుకున్నా కూడా మనకేంటంటే ఒక్కోసారి మన అఫోర్డబుల్ దాటితే మనం తీసుకోలేం. సో ఖచ్చితంగా ఏంటంటే మనము మన ఏదైతే మనకు ఎంతవరకు అఫోర్డబుల్ చేయగలమో ఆ అఫోర్డబుల్ ప్రకారమే కొనుక్కోవడం వల్ల మంచిగా మీకు రిటర్న్స్ వస్తాయి. ప్లస్ మీరు కూడా ఆర్థికంగా మీరు కొంచెం మంచిగా ఉంటారని నా అభిప్రాయం.